టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబుకు తేల్చి చెప్పిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ తో మాగుంట భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈ రెండో రోజు పర్యటనలో జనసేన అధినేతను మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. అయితే ఈ కలయిక మామూలుగా సాధారణ కలయిక రాజకీయ కలయిక అనేది చర్చనీయాంశంగా కొనసాగింది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ సమావేశ కార్యాలయంలోకి రావడంతోనే ఇక్కడున్న పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు వేశారు. జై జనసేన అంటూ నినాదాలు తీశారు. అయితే గత కొంతకాలంగా మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీటు కేటాయించినప్పటికీ తాను సుముఖం వ్యక్తం చేయక టీడీపీ సీటు నేను తీసుకొని వైసీపీకి వెళ్తారనే ఆరోపణలు వాదనలు అయితే భారీ బలంగా వినిపించాయి. అయితే అందుకు భిన్నంగా ఆయన వైసీపీకి కూడా కాకుండా జనసేన పార్టీలో చేరటమా, పార్టీ అధినేతను కలిసి ఏం మాట్లాడుతున్నారు, అధినేతతో చర్చలు ఇక్కడ జరగటం ఏంది అనే అంశాలపై కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీలో మాగుంట శ్రీనివాసరెడ్డి చేరిక ఖాయం అనే వాదన అభిమానులు వినపడుతుంది. అయితే ఆయన కలయిక సాధారణ కలయిక లేకపోతే ఏ రాజకీయ కలయిక అనేది తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ కిరణ్తో రాజేష్, HMTV, ఒంగోలు. సైడ్